माधव कुंज विहारी। जय गोपीजन वल्लभ गिरिवरधारी। जय गोपीजन वल्लभ गिरिवरधारी। यशोदनंदन व्रज जनरंजना। यशोदनंदन व्रज जनरंजना। यमुना तीरा वनचारी। जय राधा माधव कुंज विहारी। जय राधा माधव कुंज विहारी। जय राधा माधव राधा माधव राधे। जय राधा माधव राधा माधव राधे। जय गौरनिता जय गौरनिता गौरनिता जय गौरनिता। प्रभुपाद 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 जय जय प्रभुपाद। जय श्री राधा माधव की। ग्रंथराज श्रीमद् भगवद गीता की। शिल प्रभुपाद की। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति सुपदान्तिकं। वन्देऽहं श्रीगुरुं श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च। श्रीरूपं साग्रजातं सगण रघुनाथामृतं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्णपादान् सगण ललिता श्री विशाखामृतं च। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे हरे
హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే నిఖిల కరోషి వాతాళం భంగం లంఘతే గురుం యత్కృపా తమహం వందే శ్రీ గురుం దీనతారణం. హరే కృష్ణ. సో అందరికీ స్వాగతము. వినపడుతుందా? దిస్ కెన్ బి పుట్ ఆన్ ద టేబుల్ ప్లీజ్, ఆ రెడ్ టేబుల్ పై. సో వెల్కమ్ ఆల్ ద డివోటీస్ ఫర్ సండే ఈవినింగ్ ప్రోగ్రామ్. తెలుగు, ఇంగ్లీష్, మలయాళం, ఉర్దూ, కన్నడం. తెలుగు అందరికీ అర్థం అవుతుందా? తెలుగు किसी को समझ में नहीं आते. एक दो तीन. మా తెలుగు అర్థమవుతుందా మీకు? ఎనీబడి డజంట్ అండర్స్టాండ్ తెలుగు? తెలుగు అర్థం కాని వాళ్ళు ఉన్నారా? సైన్స్ తెలుగులోనే చెప్తాను, కూడా హిందీ, ఇంగ్లీష్, మలయాళం మిక్స్ కరం. హరే కృష్ణ. సో లాస్ట్ వీక్ ఎవరు వచ్చారు ఇక్కడ? లాస్ట్ సండే. ఓకే. సో లాస్ట్ వీక్ 4వ అధ్యాయం చర్చ చేసాం అన్నమాట. అధ్యాయం మొత్తం సగం డిస్కస్ చేసాము. ఈరోజు సగం డిస్కస్ చేయాలి. సగం మీరు చెప్పేస్తే సగం నేను చెప్పేస్తాను. సో నేనే కొద్దిగా చెప్తాను, సమ్మరీగా చెప్తాను. లాస్ట్ వీక్ వి డిస్కస్డ్ సమ్ 20 వర్సెస్ డిస్కస్ చేశాం 4వ అధ్యాయంలో. సో ఈ చాప్టర్ పేరు ఏంది? వెరీ గుడ్. హూ సెడ్ దిస్? గుడ్ జాబ్. బిగ్ క్లాప్ టు మాధవ్. సో వాట్ ఈస్ ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్? ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ అంటే ఏంటి చెప్పండి? వేదాల దివ్య జ్ఞానం. వెరీ గుడ్. తెలుగులో అర్థము. బట్ కృష్ణుడి ప్రకారంగా దివ్య జ్ఞానం అంటే ఏంది మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేసాం. ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ మీన్స్ అండర్స్టాండింగ్ అబౌట్ కృష్ణ. భగవంతుడి గురించి అర్థం చేసుకోవడమే దివ్య జ్ఞానం. లాస్ట్ టైం డిస్కస్ చేసామా? ఇంకేం డిస్కస్ చేసాము? జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంట? వెరీ గుడ్. ఎవరు చెప్పారు ఇక్కడ? సో పరంపర నుంచి వస్తుంది. మా 4 పరంపరలు చెప్పాం. ఏం చెప్పుకున్నాం? పరంపరలు 4 సాంప్రదాయస్ చెప్పుకున్నామా? ఏమన్నా 4 సాంప్రదాయస్? ఒక్కొక్కరు చేతుల పైకి చెప్పాలి. శ్రీ సాంప్రదాయం. వెరీ గుడ్. భగవంతుడి నుంచి లక్ష్మీదేవికి జ్ఞానం పొందింది. లక్ష్మీదేవి పరంపర జ్ఞానం వచ్చింది. ఒక శ్రీ సాంప్రదాయం. నెక్స్ట్ మధ్వ సాంప్రదాయం ఒకటి. కాకపోతే మధ్వ సాంప్రదాయం కంటే పైన ఇంకొక ఉన్నది, బ్రహ్మ సాంప్రదాయం. బ్రహ్మ నుంచి మళ్ళీ మధ్వ అయింది. కానీ ఫస్ట్ ఎవరు? ఒకరైంది శ్రీ సాంప్రదాయం అయిపోయింది. రెండవది బ్రహ్మ సాంప్రదాయం. ఇంకోటి కుమార సాంప్రదాయం. 4 కుమారస్. 4 Krishna gave knowledge to these 4 kumaras. 4 kumaras gave this knowledge to others. అంతేనా? కుమార సాంప్రదాయం. వెరీ గుడ్. నెక్స్ట్ రుద్ర సాంప్రదాయం. ఎవరు చెప్పారు? ప్రభుజీ. రుద్ర సాంప్రదాయం. రుద్ర సాంప్రదాయం ఎవరు? రుద్రుడు శివుడు. భగవంతుడు శివుడి జ్ఞానం ఇస్తే జ్ఞానాన్ని అందరికి పంచాడు. అది రుద్ర సాంప్రదాయం. ఏ సాంప్రదాయాలు? శ్రీ సాంప్రదాయము, రుద్ర సాంప్రదాయము, కుమార సాంప్రదాయము, బ్రహ్మ సాంప్రదాయం. మరి మనం ఏ సాంప్రదాయము? బ్రహ్మని ఎవరు చెప్పంగా? మనం బ్రహ్మ మధ్వ గౌడ్య సాంప్రదాయం. అవునా?
పరంపర తెలుసుకుందాం ఒకసారి. బ్రహ్మ, మధ్వ, గౌడ్య సాంప్రదాయం. సో ఇది మన పరంపర. అంటే ఎవరైనా కూడా జ్ఞానాన్ని పొందాలంటే ఈ సాంప్రదాయంలో ఎవరైతే గురువు ఉంటారో వాళ్ళ ఆశ్రయం తీసుకుంటే వీ కెన్ అండర్స్టాండ్, గెట్ దిస్ నాలెడ్జ్. చెప్పుకున్నాం లాస్ట్ వీక్. ఓకే, చెప్పుకున్నాం, నాకే గుర్తుంది. సో సెకండ్ చాప్టర్, సెకండ్ వర్స్, థర్డ్ వర్స్, జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందో చెప్పారు. తర్వాత ఇంకేం చెప్పుకున్నాము? అర్జునుడు ఏమడుగుతాడు నెక్స్ట్? అర్జునుడు అడుగుతాడు, అయ్యా ఈ జ్ఞానం నాకు ఇచ్చావు, బాగానే ఉంది, మరి నా ముందే నువ్వు పెరిగావు, నువ్వు కూడా నా ముందే ఉన్నావు కదా, మరి ఇంతకుముందు చాలామంది చెప్పావంటున్నా జ్ఞానాన్ని, ఎలా చెప్పావని అడుగుతున్నారు. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? క్లారిఫై చేశాడు. ఏం చెప్పాడు? ఐ స్పోక్ దిస్ నాలెడ్జ్ టు ఇక్ష్వాకు. ఇంకెవరు చెప్పారు? సూర్యుడు, ఇంకా మను. కృష్ణ టోల్ దిస్ నాలెడ్జ్ ప్రీవియస్లీ టు మెనీ పీపుల్, నాట్ జస్ట్ అర్జున. అర్జున్ అడుగుతాడు, మరి నా ముందరే ఉన్నావు కదా, అందరికి ఎప్పుడు చెప్పావంటే కృష్ణ క్లారిఫైస్. అవునా? తర్వాత ఏంది? తర్వాత కృష్ణుడి గురించి ఆయన స్వయంగా చెప్తాడు. ఏం చెప్తాడు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. శ్లోకాలు నేర్చుకోమని చెప్పాను, పిల్లలు ఫోన్ చూస్తున్నారు ఇక్కడ. ఏం చెప్పాను శ్లోకాలు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇంకేం చెప్పుకున్నారు? తర్వాత కృష్ణుడు జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేది తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మనైతి మామేతి సో అర్జున. ఈ శ్లోకం అందరూ నేర్చుకోవాలని చెప్పాను లాస్ట్ వీక్. ఎవరు నేర్చుకుని రాలేదు. జన్మ కర్మ చమే దివ్యం, చెప్పండి అందరూ. జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మనైతి మామేతి సో అర్జున. నెక్స్ట్ వీక్ నేర్చుకుంటారా? ప్రయత్నం చేస్తారు. ఎంతమంది ప్రయత్నం చేస్తారు? నెక్స్ట్ వీక్ రండి మీరు ఫస్ట్. ప్రభుజీ శ్లోకం చెప్పాడు. సో ఈ శ్లోకం చాలా డిస్కస్ చేస్తాం. కృష్ణుడు ఆయన గురించి చెప్తా వస్తాడు, ఆయన ఎంత గొప్పవాడు చెప్తాడు భగవంతుడు. నెక్స్ట్ ఏం డిస్కస్ చేస్తాము? సరే, భగవంతుడిని పొందాలంటే ఏం చేయాలి? సర్వధర్మాం పరిత్యాజ్య మామేకం శరణం వ్రజ. భగవంతుని పొందాలంటే ఆయనకి శరణాగతి పొందాలి. అవునా? కానీ అర్జునుడు అడుగుతాడు, మియాపూర్లో ఇన్ని లక్షల మంది ఉన్నారు, అన్ని లక్షల మంది కృష్ణుడిని అనుగ్రహం పొందాలంటే పెద్ద టెంపుల్ కావాలి, చిన్నగానే ఉంది కదా, మరి అందరూ భగవంతు శరణాగతి పొందుతారా? పొందలేరు. తర్వాత ఏం చెప్తారు? భగవంతుడు పొందలేరు కాబట్టి వాళ్ళకు దేవతలను ఇచ్చాను. దే కెనాట్ యాక్సెప్ట్ కృష్ణ, దే కెన్ గో టు డెమిగాడ్స్. ఎన్నో గుళ్ళు కట్టించాము మనము. ఏ దేవుడు కలంటే ఆ దేవుడు ఉంటాడు. సూపర్ మార్కెట్, అందరు దేవతలు ఒకే గుళ్ళో ఉంటారు. అవునా? మనకి ఏ కోరిక కోరుకుంటే ఆ దేవుడికి వెళ్ళిపోవచ్చు. అవునా? ఇస్కాన్కి వస్తే కృష్ణుడు తలగా తినేస్తాం. అవునా? సో కృష్ణ టెల్స్, ఎవరైతే నా శరణాగతి పొందలేరో వాళ్ళకి దేవతలు పూజ చేసి ఫాస్ట్గా అయిపోతుంది పని. కృష్ణుడు అంటే స్లో కదా. అవునా? కరెక్టేనా? మా మేనేజర్ ఒక ఆమె ఉండేది, అర్మీనియన్, అంటే ముస్లిం అని చెప్పేది అనమాట. ఎనీథింగ్ యూ డూ విత్ ఫాస్ట్ ఆర్ ఎనీథింగ్ ఈజ్ చీప్ ఈజ్ కాస్ట్లీ. మనం ఎంత ఫాస్ట్గా పోతాము ఏదైనా పనికి, ఇట్ విల్ నాట్ గెట్ ఎనీ రిజల్ట్స్. తర్వాత అర్జునుడు అడుగుతాడు అనమాట, సరే దేవతల దగ్గర పోతారు, మరి వాళ్ళు పరిశుద్ధాత్మలు ఎలా అవుతారు? కృష్ణుడు శరణాగతిని పొందితే విల్ గెట్ ప్యూరిఫైడ్. అవునా? ఎందుకు కృష్ణుడు శరణాగతి పొందాలి?
ఎందుకు పొందాలంటే మానవ జన్మలో ఈ చాప్టర్ సమ్మరీ ఉంటుంది, 42 వర్స్. కృష్ణ సేస్ గెటప్ అర్జున అండ్ గో అండ్ ఫైట్ అంటాడు. సమ్మరీ ఈ చాప్టర్లో 42 వర్స్లో చెప్తాడనమాట. యూ షుడ్ డూ యువర్ ధర్మ. ఎందుకంటే మనిషికి ప్రభుపాదుల వారు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం పేరు పెట్టారు. ఎందుకని? అంతర్జాతీయ కృష్ణ చైతన్యం అంటే మన చైతన్యాన్ని మార్చుకోవాలి, అంతేనా? మన దౌర్భాగ్యం ఏంటంటే భారతదేశంలో భక్తి కూడా ఒక బిజినెస్. మీరు వేరే ఏదైనా గుడికి వెళ్తే అన్ని పెద్ద బోర్డు ఉంటుంది అన్నమాట. అక్కడ పెద్ద బోర్డు. ఏం బోర్డు అది? 10,000 దీక్ష, 20,000 మోక్షం, 30,000 వైకుంఠం. అవునా? లాస్ట్ టైం డిస్కస్ చేసాం. 10,000 తాయెత్తు, 20,000 కుక్కుబొమ్మ. అన్ని కోరికలు తీర్చుకోవడానికి టెంపుల్కి వస్తుంటాడు. అంటే భగవంతుడు ఒక వెండింగ్ మిషన్ అనమాట. మీరు ఎయిర్పోర్ట్లో చూసారా? డబ్బులు పే చేయాలా, బ్రష్ బటన్ కొట్టాలా, ఏమొస్తుంది? మనకి ఏది కావాలో అది వస్తుంది, అంతేనా? అంటే మనం కూడా మందిరానికి ఎందుకు వస్తామంటే, స్వామి నీకు 1000 నోటు పదాలు ఇచ్చుకుంటాను, నా బిజినెస్ 10 కోట్ల వ్యాపారం జరగాలి, మీకు 1% బిజినెస్ కమిషన్. అవునా? అంటే మన చైతన్యం ఎలా అయిపోయిందంటే భగవంతుడితో కూడా బిజినెస్. అందుకే ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే వి షుడ్ ప్యూరిఫై అవర్ థాట్స్ అంట. అసలు భక్తి అంటే తెలుసుకోవాలంట. ఎవరైతే మన ఈ బటన్ కొట్టే బిజినెస్ చేస్తాం చూడండి, ఎక్కడ పోయినా బిజినెస్సే కదండి. హరే రామ హరే కృష్ణ కూడా బిజినెస్, అవునా? మన దౌర్భాగ్యం ఇదే అండి. అంటే మనకు మైండ్ ఎలా ప్రిపేర్ అయిపోయిందంటే గుడికి వెళ్తే కూడా స్వామికి 1000 నోటు పదాలు వేసి అన్ని పనులు అయిపోతాయా? మన జీవితంలో మనకి మారాల్సింది ఇలాంటి ఆలోచనలు మారాలి. అవర్ థాట్స్ షుడ్ గెట్ ప్యూరిఫైడ్. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మధనావృతం ఆనుకూలైన కృష్ణశ్చ శీలనం భక్తిరుత్తమం. కృష్ణుడికి ఎలా సేవ చేయాలి, భగవంతుడికి ఎలా సేవ చేయాలంటే ఒక తల్లి పిల్లవాడికి ఎలా సేవ చేస్తుంది? నా కొడుకు అమెరికా పోతే నాకు ఐఫోన్ పంపిస్తాడని పెంచుతుందా చిన్నప్పటి నుంచి? మంచి మంచి హైదరాబాద్లో పెళ్లి చేస్తే నన్ను బాగా చూసుకుంటాడని పెళ్లి చేస్తుందా? తల్లి ఎప్పుడు కొడుకుని పిల్లల్ని ఎలా పెంచుతుంది? ఏం ఎక్స్పెక్ట్ చేయదండి. భగవంతుడికి కూడా మనం మానవ జన్మ ఎత్తిన దానికి ఎలాంటి అభిలాష లేకుండా సేవ చేయాలంటండి. అది భగవంతుడికి చాలా ఇష్టం అంట. బిజినెస్ రిలేటెడ్ బిజినెస్ చేసామనుకో, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి నా జుట్టంతా ఇచ్చేస్తాను స్వామి, ఈ ఆలోచన మనకి అమెరికాలో ఉంటారు కదా, వాళ్ళు చాలా ఫాస్ట్గా భక్తులు అయిపోతారు. మన భారతదేశంలో భక్తులు అవడం చాలా కష్టం. ఎందుకు? మనకు చిన్నప్పటి నుండి కృష్ణుడు తెలుసు, రాముడు తెలుసు, అందరూ తెలుసు. ప్రభుపాద చెప్తాడు, ఒక కాగితంలో ఖాళీగా ఉందనుకో, బ్లాంక్ పేపర్, మనం అన్నీ రాసుకోవచ్చు, ఇబ్బంది లే. ఆల్రెడీ రాసేసారనుకో, దాన్ని తుడిపిన తర్వాత మళ్ళా రాయాల. మన దౌర్భాగ్యం ఏంటంటే భక్తి అంటే ఒక కొబ్బరి చిప్ప, 1116 స్వామికి ముక్కు, అంతే, అయిపోయింది, కార్యక్రమం అయిపోయింది. కానీ శాస్త్రం చెప్పట్లేదండి. ఇలా చేసి మీరంతా అలసిపోయి ఇక్కడికి వచ్చారు,
అవునా? అవన్నీ చేసేసాం కదా, ఎన్నో సంవత్సరాలు చేసాం అవన్నీ. దక్షిణలు, పూజలు, గుళ్ళు, ఏది వీసా స్వామి, వీసా అమెరికా స్వామి, ప్రదక్షిణ చేసి అమెరికాకి వెళ్ళిపోతాం. అవునా? ఇవన్నీ చేసి చేసి జనాలు విరక్తి పట్టిపోయారండి. ఎక్కడండి శుద్ధ భక్తి? భగవంతుడికి నిజంగా సేవ చేసేది ఎక్కడ? ఎలా సేవ చేయాలంట? ధ్రువమారాలాగా సేవ చేయాలంట, భాగవతం చెప్తోంది. శబరిలాగా సేవ చేయాలంట. శబరి ఎలా సేవ చేస్తుంది రాముడికి? ఎలా చేసిందండి? కొన్ని వందల సంవత్సరాలు రాముడు వస్తాడని చెప్పి ప్రతిరోజు ఆశ్రమాన్ని కడిగి ఈరోజు రాముడు వస్తాడు కదా అని వెయిట్ చేసిందంట. ఎన్ని రోజులు వెయిట్ చేసింది? వందల సంవత్సరాలు వెయిట్ చేసింది శబరి. రాముడు వచ్చాడు, కొద్దిసేపే ఉన్నాడు. ప్రహ్లాదుడు ఎట్లా పూజించాడు? ఎన్ని కష్టాలు వచ్చినా, పాములు పడినా, ఏనుగులు తొక్కినా ఏం చేశాడు ప్రహ్లాదుడు? భగవంతుడి పైన నమ్మకంతో భగవంతుడు ధ్యానం చేశాడు. మనకు కొద్ది కష్టం వస్తే చాలు, ప్రభు కొంచెం టైం ఇవ్వండి, అన్ని సెటిల్ చేసి టెంపుల్కి వస్తాను, మీ టెంపుల్లోనే ఉండిపోతాను. అంతేనా? కొంచెం టైం ఇవ్వండి ప్రభు, నాకు ప్రమోషన్ వస్తానే వచ్చేస్తాను. కొంచెం టైం, నా పిల్లవాడు ఐఐటి చదవని వచ్చేస్తాను, మీ టెంపుల్లోనే ఉంటా. నాకు అసలు దీని మీద అందరూ ఇది చెప్తారు కదా, పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాం, నాకు చాలా భక్తి ఉంది ప్రభు, కొన్ని కుటుంబ బాధ్యతలను అంతే తీరిపోతే వచ్చేస్తా. సెటిల్ అవ్వని ఇప్పుడు, కొద్ది సెటిల్ అయిన తర్వాత వచ్చేస్తాం. సెటిలింగ్ డౌన్ అంటారు. డౌన్ 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 డౌన్. రాము ఎప్పటికీ రాము, ఎప్పటికీ రాలేము. ఈ భౌతిక జగత్తు అలాంటిది, మనల్ని రానిదు. ఒక గంట సేపు హరే రామకృష్ణ భక్తులు జపం చేయమన్నా చేస్తామా? బిజీ ప్రభు, కొంచెం సెటిల్ అవ్వండి, పిల్లలు సెటిల్ అవ్వాలి. మనవాళ్ళు ఇప్పుడే పుట్టారు, చదువుకో, 2 విషయాలు చెప్పని వాళ్ళకి. ఎప్పుడు మనం రాగలుగుతాం బయటికి? ఎప్పటికి రాలేమండి, అది వేస్ట్. మనం ఎప్పటికి కూడా ఈ భౌతిక జగత్తు సెటిల్ చేయలేము, మనల్ని సెటిల్ డౌన్ చేస్తుంది అక్కడే. అందుకనే ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, కృష్ణుడు అర్జునుడు యుద్ధం చేశాడు, ఎవరి కోసం యుద్ధం చేశాడు? భగవద్గీత వినకముందు ఎవరి కోసం యుద్ధం చేశాడు? వాళ్ళ బంధువుల కోసం, రాజ్యం కాపాడడం కోసం యుద్ధం చేశాడు. కానీ భగవద్గీత విన్న తర్వాత ఎవరి కోసం యుద్ధం చేశాడు? ధర్మం కోసం, కృష్ణుడి కోసం. అవునా? కాబట్టి కృష్ణుడు భగవద్గీత విన్న తర్వాత అన్ని వదిలేసి హిమాలయాలకు వెళ్ళి గుండు కొట్టుకొని అక్కడ కూర్చోలేదు. భగవద్గీత విన్న తర్వాత ఏం చేశాడు? యుద్ధమే చేశాడు. మీరందరూ బాధ్యతలు చేయించండి, కానీ కొద్ది సమయం భగవంతుడికి ఇవ్వండి రోజులో, లిటిల్ టైం. మనంతా బిజీ కదా, ఎంతసేపు షార్ట్లు చూస్తాం రోజు, ఎంతసేపు స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తాం, గంటలు వెళ్ళిపోతుంటాయి, కానీ విరక్తి అనిపించదు. అవునా? మనం ఆ దాంట్లో సగం టైం, మనం మొబైల్ యూజ్ చేసే సగం టైము ప్రతిరోజు కొద్దిపాటి జపము, ఒక శ్లోకం చదివితే మనం సెటిలింగ్ అప్ అవుతాం. అదే తేడా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మన మనస్సులోని ఒక చైతన్యం ఉంటుంది కదా, ఆ చైతన్యాన్ని పెంచుకోవాలి అంటున్నారు. ఎక్కడున్నాం మనం? అర్జునుడు క్వశ్చన్లు అడుగుతున్నాడు కృష్ణుడిని. ఎవరు అర్జునుడు? మనలాంటి వాళ్ళే. మన కోసమే అర్జునుడు చాలా ప్రశ్నలు అడిగాడు. అవునా? మనలాంటి వాళ్ళ కోసమే. సరే, దేవతలకు పోలేరు, ఏం చేయాలని కృష్ణుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? చతుర్వర్ణం మయా సిస్టమ్ గుణకర్మ విభాగస్య. సరే, మనం మంచి ఆలోచనలు కావాలంటే ఏం చేయాలంట? వర్ణాశ్రమ పద్ధతి చేయాలంట. చెప్పాడా? అయిపోయింది, చెప్పేశాడు.
తర్వాత ఏమైంది? కృష్ణుడు నిష్కామ కర్మయోగం చెప్పాడు మనలాంటి కోసం. ఏమి? మన బాధ్యత మనం చేసుకుంటూ ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా సేవ చేయాలంట, నిష్కామ కర్మ. స్వామి ఉద్యోగం చేయండి, మీ జీతం అంతా తెచ్చి ఉండిలో వేయండి. చేస్తారా? ఎంతమంది చేస్తారు? చేయలేరు కదా. అంటే మన ధర్మం మనం చేయాలంట, కానీ ఆ యొక్క ఫలితం గురించి ఆలోచించకూడదంట. నిష్కామ కర్మయోగం చేయాలని చెప్తున్నాడు భగవంతుడు. నేను ఈరోజు జగన్నాథ్ గురించి చెప్తుంటే, జగన్నాథుడి రథయాత్ర జరుగుతుంది మియాపూర్. తెలుసు అందరికీ? ఎంతమంది తెలుసు? ఎన్నో తారీఖు జగన్నాథ్ రథయాత్ర? 13 హిందీలో ఏమంటారు? తేరా. సంస్కృతం ఎవరికి రాదా? 13 ఏమంటారు గందు? త్రయోదశి. సో శనివారం 13 తారీఖు వైభవంగా జగన్నాథ రథయాత్ర చేస్తున్నాము. మీరందరూ కూడా రావాలి. చాలా వైభవంగా జగన్నాథుడు సేవ చేయాలి. ఎందుకంటే ఏ ఒక్క సాంప్రదాయంలో కూడా, ఏ ఒక్క అవతారంలో కూడా భగవంతుడు రథం పైన రాడు. స్పెషల్ ఫీచర్ ఆఫ్ జగన్నాథ్ ఈజ్ దట్ ఓన్లీ డిటి, ఒక్క విగ్రహం అండి, ఒక్క దేవుడు రథం పైన వస్తాడు. ఇంకే సాంప్రదాయంలో ఉందా ఎక్కడన్నా? ఎక్కడా లేదు. కృష్ణుడు కూడా రాలేదు ఎప్పుడు రథం పైన, శివుడు కూడా రాలేదు, అని జగన్నాథ్ వచ్చాడు. చాలా స్పెషల్ అండి జగన్నాథ్ రథయాత్ర. ప్రభుపాదుల వారు అమెరికా, ఆఫ్రికా, శాన్ ఫ్రాన్సిస్కో ఎన్నో దేశాల్లో ఈ రథయాత్ర జరిగింది. అలాంటి వైభవంగా మనం కూడా అదే వైభవంతో ఇక్కడ చాలా మందికి, ఎవరైతే మందిరానికి రాలేరో వాళ్ళందరికీ కూడా జగన్నాథ దర్శనం జరుగుతుంది. మా ఫ్రెండ్ ఒకతను చెప్తున్నాడు, మా పొద్దున మీ భక్తులందరూ చెప్పాను, మనకి ఆరోగ్యం బాగాలేదనుకోండి, ఎక్కడికి వెళ్తాము? హాస్పిటల్కి వెళ్తాం, అవునా? అదే మన ఆరోగ్యం ఇంకా క్షీణించిపోయింది, హాస్పిటల్కి పోలేము కూడా. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? డాక్టరే మన ఇంటికి వస్తాడు, అవునా? అంతే కదా. కొంచెం జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి పోతాం. అదే ఎక్కువ జ్వరం వచ్చింది, ఎక్కువ శక్తి లేదు, అప్పుడు ఏమంటారు? అంబులెన్స్ వస్తుందా మన ఇంటికి? వస్తుందా రాదా? రాదా? డాక్టరే మన ఇంటికి వస్తాడు. జగన్నాథ రథయాత్ర కూడా అదే అండి. మనకు కొద్దిగా రోగం ఉందనుకో, ఆదివారం మియాపూర్కి వస్తే రోగం పోతుంది. రోగం ఎక్కువైపోయింది, మందిరం పోవాలని ఇంట్రెస్ట్ లేదు, ఇంట్లో క్రికెట్ వస్తుంది, టీవీ వస్తుంది, సీరియళ్ళు వస్తాయి, న్యూస్ చూడాలి, మనవాళ్ళని చూసుకోవాలి, ఆఫీస్కి రేపు పోవాలంటే ఇప్పుడే కూర్చొని ఆఫీస్కి రేపు పోవాలి ప్రిపేర్ అవుతుంటారు. మందిరం పోవాలని ఇంట్రెస్ట్ లేదు మనకు. అప్పుడు ఏం చేస్తాడు జగన్నాథుడు? వీళ్ళకి బాగా ముదిరిపోయింది రోగం, అప్పుడు స్వామి స్వయంగా వస్తాడు మన ఇంటికి. అదే జగన్నాథ రథయాత్ర. మనందరికి కూడా చాలా లక్షల మందికి ఇక్కడ రావడానికి కుదరదు అండి. వాళ్ళంతా బాగా బిజీగా ఉన్నారు, చాలా బిజీ వాళ్ళందరూ కూడా. వాళ్ళందరి కోసం భగవంతుడే స్వయంగా రథం మీదకి వచ్చి ఆయన దర్శనం ఇస్తున్నాడు. ఎంత గొప్ప కార్యం చూడండి. ఏ భగవంతుడైనా ఆయన మందిరాన్ని వదిలి స్వయంగా రథం మీద ఎక్కి ప్రతి ఇంటికి, ప్రతి షాపుకు వచ్చి దర్శనం ఇవ్వడం జరుగుతుందా? అంత వైభవం ఉందండి జగన్నాథ రథయాత్ర. కాబట్టి మీరందరూ కూడా చాలా ఉత్సాహంతో పాల్గొనాలి. నెక్స్ట్ నిష్కామ కర్మయోగం అయిపోయింది. నెక్స్ట్ ఏంది? ట్రాన్స్జెండెంటల్ నాలెడ్జ్. నెక్స్ట్ ఏం చెప్తాడంటే కృష్ణుడు సాక్రిఫైజెస్ అంటే ఈ నాలెడ్జ్ పొందాలి. ట్రాన్స్జెండెంట్ నాలెడ్జ్ కదా,
దివ్య జ్ఞానం ఎలా పొందాలి అంటే ఎలాంటి తపస్సులు చేయాలో చెప్తున్నాడు అర్జునుడు, కృష్ణుడు. He who is satisfied with gain with some or some one accord, who is free from duality and does not envy, who is steady in both success and failure, never entangled through performing actions. ఇవన్నీ చెప్పిన తర్వాత భగవంతుడు స్వయంగా ఏం చెప్తాడంటే ఈ జ్ఞానం ఎలా పొందాలి చెప్తున్నాడండి. అందరికి జ్ఞానం కావాలి కదా, ఎంతమంది జ్ఞానం కావాలి ఇక్కడ? అందరికి కావాలా? చాలా దూరం నుంచి వచ్చారు. కృష్ణుడు చాలా చిట్కా చెప్తున్నాడు, చిన్ని చిట్కాలు. ఈనాడులో చిట్కా ఉండేది ఇంతకుముందు. హౌ టు గెట్ నాలెడ్జ్, ఈ జ్ఞానం ఎలా పొందాలో స్పష్టంగా భగవంతుడు చాలా ఇంపార్టెంట్ వర్స్, భగవద్గీతలోనే చాలా ఇంపార్టెంట్ వర్స్ చెప్తారు అందరూ. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శన. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శన. మంచిగా జ్ఞానం కావాలనుకోండి, ఇంజనీర్ జ్ఞానం, ఏం చేయాలి? ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి పుస్తకాలని కొనుక్కొని బాగా చదివామనుకోండి, ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవ్వచ్చు. అవునా? యూనివర్సిటీకి వెళ్తే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, చదివితే పుస్తకాలను చదివేస్తే ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుంది. అదే దివ్య జ్ఞానం, ట్రాన్స్పరెంట్ మనకు కావాలనుకోండి, జ్ఞానం మీరు తెలుసుకోవాలని వచ్చారు కదా, జ్ఞానం కావాలంటే ఏం చేయాలి? ఇస్కాన్కి వచ్చి భగవద్గీత కొనుక్కొని ఇంట్లో ఉంచి రోజు శ్లోకాలు బైహార్ట్ చేసేసి అన్ని 700 శ్లోకాలు నేర్చుకునేసేసి పుస్తకం చదివేసి జ్ఞానం వచ్చేస్తుందా? రాదంటున్నాడు ఇక్కడ కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు. తద్విధి, ఇది ఒక్క విధే అంటండి, ఇంకా విధి లేదంట. కృష్ణుడు పాపం బల్లగు చెప్తున్నాడు, దెర్ ఇస్ నో అదర్ ప్రాసెస్ అదర్ దాన్ దిస్ ప్రాసెస్. జ్ఞానం పొందాలని చదివితే రాదండి. జ్ఞానం విజ్ఞానం, ఇది అకాడమిక్ నాలెడ్జ్ కాదు, న్యూస్ పేపర్ లాంటిది కాదు, లేకపోతే మన ఎగ్జామ్స్ రాసే పుస్తకం కాదు. ఈ నాలెడ్జ్ పొందాలంటే మనము ఏం చేయాలంటే ఒకటే విధి మార్గం అంట. దెర్ ఇస్ నో అదర్ విధి, దెర్ ఇస్ ఓన్లీ వన్ విధి. వాట్ ఈస్ ద విధి? ఒకటే విధి అంట. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. గొప్ప వైష్ణవుడి దగ్గరికి వెళ్ళి ఆయన శరణాగతి పొందాలంటండి. అవునా? నేను లాస్ట్ వీక్ చెప్పాను, ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్లో ఈ శ్లోకాలు కాదు, భాగవతము, భగవద్గీత, రామాయణం అన్నీ చదివేశారు వాళ్ళు. ఏం చెప్తారు? బయటకు వస్తారు, తద్విధి ప్రణిపాతైన పరిప్రశ్నేన. వాళ్ళకి అన్ని శ్లోకాలు వచ్చండి. ఆక్స్ఫర్డ్ పిహెచ్డి, దే డూ ఎంబీఏ యూజింగ్ భగవద్గీత. తెలుసా మీకు? వాళ్ళకి అన్ని శ్లోకాలు వచ్చు, రూపకోసం ఫిలాసఫీ కూడా వచ్చు, కానీ వాళ్ళకి క్యారెక్టర్ రాదు. దిస్ బుక్ ఇస్, జ్ఞానం పొందాలంటే ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్ పోతే సరిపోతుందండి. కృష్ణ ఇస్ టెల్లింగ్ హౌ విల్ గెట్ దిస్ నాలెడ్జ్. శబరి ఏం చదువుకుందండి? ఏ యూనివర్సిటీ చదువుకుంది? ఏం చదువుకోలేదండి, కానీ గొప్ప భక్తురాలు. భక్తి రావడం చదువుకు సంబంధం లేదండి. శ్లోకాలు చెప్పనక్కర్ల సాములు. భక్తి ఈజ్ వెరీ డిఫరెంట్. వాట్ ఈస్ భక్తి? భక్తిని ఎలా పొందాలంటండి? తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. గొప్ప వైష్ణవుల యొక్క శరణాగతి పొందాలంటండి. పొంది వాళ్ళకి ఏం చేయాలంట? సేవ చేయాలంటండి. నారదుడిని ఏం చేశాడండి? అంత గొప్ప భక్తుడు ఎలా అయ్యాడు నారదుడు? చాలా మంది వైష్ణవు సర్వీస్ చేశాడు. నారద బికేమ్ సచ్ ఏ నైస్ డివోటీ బై సర్వింగ్ వైష్ణవస్, బై సర్వింగ్ డివోటీస్. జ్ఞానం పొందాలంటే సేవ చేయాలండి.
జ్ఞానం విజ్ఞానం అంటే ఆ నాలెడ్జ్ని రియలైజ్ అవ్వాలంటాడు. జస్ట్ అకాడమిక్ నాలెడ్జ్ సరిపోదంటాడు. తద్విధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయా, సేవ చేస్తూ ఏం అడగాలంటండి? వి షుడ్ ఆస్క్ క్వశ్చన్స్. ఎవరిని? గురువు గారిని. ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. ఆ నాలెడ్జ్ అనేది మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుందంటండి. ఏం చదవనక్కర్లేదు, ఆటోమేటిక్గా అర్థమవుతుందండి. లాస్ట్ వీక్ చెప్పానా మీకు? రామానుజాచార్య వాళ్ళ గురువు గారి దగ్గరికి వెళ్తాడు. ఎవరు రామానుజాచార్య? చేతులు చెప్పాలి, ఎవరన్నా చెప్తాను. ఎవరైతే నేను అడిగిన వాళ్ళు చెప్పాలి. రామానుజాచార్య ఎవరు? చేతులు చెప్పాలి. చెప్పండి మాత్రం. గట్టి చెప్పాలి. వెరీ గుడ్, కరెక్ట్. మనం చెప్పుకున్నాము 4 సాంప్రదాయాలని. శ్రీ సాంప్రదాయంకి ఆచార్యులు రామానుజాచార్య. శ్రీ సాంప్రదాయం ఆచార్యులు. మీరు వెళ్ళారా చిన్నజీయర్ స్వామికి? ఇక్కడ వెళ్ళారా? ఇక్కడ ఎవరు ఆ విగ్రహం? రామానుజాచార్య. దాన్ని ఏమంటారు ఆ ప్లేస్ని? స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. రామానుజాచార్య ఒకసారి గురువు గారి దగ్గరికి వెళ్ళారు. చెప్పాను, లాస్ట్ టైం కూడా చెప్పాను. వెళ్ళి గురువు గారిని అడిగాడు. డోర్ కొట్టాడంట వాళ్ళ గురువుని. కొట్టి నేను రావచ్చా లోపలికి అని అడిగారంట. గురువు గారు అన్నారంట, ఎవరు మీరు అని అడిగారంట. అంతే కదా, ఎవరు తలుపుతట్టు బయట ఎవరిని అడుగుతాం కదా. అప్పుడు రామానుజాచార్య అన్నాడంట, ఐ రామానుజ కేమ్ హియర్ అన్నాడు. నేను రామానుజ వచ్చాను అని చెప్పాడు. ఏం చెప్పాడు? ఐ రామానుజ అన్నాడు. వాళ్ళు గురువు గారు అన్నారంట, యూ కమ్ వెన్ ఐ డై. ఏం చెప్పారంట? యూ కమ్ వెన్ ఐ డై. నువ్వు ఎప్పుడు వస్తావంటే నేను చనిపోయిన తర్వాత రమ్మన్నాడు అంట. నేను అని చనిపోయినాను రమ్మన్నాడు. ఎవరు చెప్పారు? గురువు గారు. రామానుజాచార్య మళ్ళా వచ్చారంట. అట్లా 180 సార్లు 100 సార్లు వచ్చాడంట, నాక్ చేశాడంట. ఏమడిగాడంట? హూ ఇస్ దేర్ అంటే ఏమన్నారు? ఐ రామానుజ. గురుగారు ఏమన్నారు? యూ కమ్ వెన్ ఐ డై. ప్రతిసారి ఇదే. రామానుజాచార్య ఆచార్యుడు గొప్ప వైష్ణవుడు ఆయన. ఇట్స్ నాట్ ఆర్డినరీ పర్సన్. ఇంకోసారి వెళ్ళి మనం నాక్ చేస్తారండి. నాక్ చేసి ఆయనకి ఏదో ఉండి అడియన్, శ్రీ సాంప్రదాయంలో అడియన్ అంటారు. అంటే మీ శిష్యుడిని వచ్చాను అని చెప్తారు. అప్పుడు గురువుగారు లోపల రమ్మంటారు. అంటే గురువుగారు ఏంటంటే యూ కమ్ వెన్ ఐ డే అంటే తెలుసా మీకు? నేను అని చనిపోయిన తర్వాత నువ్వు రా అని చెప్తున్నాడు. నేను అని చనిపోయిన తర్వాత లోపల రా అన్నాడు. అంటే మన మొత్తం స్పిరిచువాలిటీ, మన ఆధ్యాత్మిక జీవితము నేను నా అని వదిలేయడమే అండి. మనకి అదే రోగం. నా భార్య అందంగా ఉంటుంది, నా భార్య కదా. నా గురువు గొప్పోడు, ఎందుకంటే నా గురువు అయ్యాడు కాబట్టి. గురువు గొప్పోడు కాదు, నా గురువు గొప్పోడు. నా కారు, నా పిల్లలు ఎంత మంచి పిల్లలు, ఎందుకని? నా పిల్లలు కాబట్టి. వాడు ఏం చేసినా తొంటరి పని, నా కొడుకు చూడు ఎంత బాగా ఆడుకుంటున్నాడు, ముద్దుగా అనిపిస్తుందా? నా కొడుకు కాబట్టి చాలా సంస్కారవంతుడు. నా అనేది ఎక్కువ అండి. మన రోగమే నేను నా అహం మమేతి అని వదిలేయడం అంటారు. దీన్ని వదిలేస్తా కానీ భక్తి స్టార్ట్ కాదనుకోండి. మనం ఎప్పుడు నేను
ఎప్పుడు ఆనందంగా ఉండాలి, నేను నా అని ఆలోచిస్తూనే బతికేస్తుంటాం. అవునా? ఈ రోగం పోవాలంటండి కష్టం కదా, చాలా కష్టమైన పని. సో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఎవరైనా ప్రభుపాల గురువు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు పెద్ద స్కాలర్ అండి, చాలా పెద్ద స్కాలర్. గౌడ్య వైష్ణవ పరంపరలో హీ రోట్ మెనీ బుక్స్. అక్కడ ఫోటోల్లో ఉంటారు ప్రభుపాల వారి పక్కన. ఆయన గురువు గారు ఎవరు? గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్. అక్కడ ఆయన పక్కన ఉంటారు. ఒకసారి అడిగారంట ఎవరో, ఆ గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మన ఎంత గొప్ప వైష్ణవులు అంటే, ఆయన ఎవరైనా భక్తులు అంటే ఎవరైనా వచ్చి కలుస్తారేమో అని చెప్పి ఎప్పుడు బాత్రూంలోకి వెళ్ళి జపం చేసుకునేవాడు అంట. అంతే కదా, భక్తులు సేవడుతారు, ప్రభుజీ నా కొడుకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి, అతను CA పాస్ అవ్వాలి, నా కూతురు బ్లెస్సింగ్స్ ఇవ్వండి, MBBS పాస్ అవ్వాలి, నా మనవడికి బ్లెస్సింగ్స్ ఇవ్వండి, అమెరికా పోవాలి. ఇవే నా బ్లెస్సింగ్స్ అడిగేది? అంతేనా? గురువు దగ్గరికి వెళ్తే ఈ బ్లెస్సింగ్స్ అడగకూడదండి. నా కొడుకు మంచి భక్తుడు అవ్వాలని కోరుకోవాలి. మంచి అమెరికా పోతే ఏం చేస్తాడు వాడు? మంచి నడవడిక లేదనుకో తాగి పడుకుంటాడు అక్కడ. ఎన్ని కోట్లు సంపాదించినా తాగుడు సరిపోతుంది. మన పిల్లలకి ఏం కావాలండి? మంచి సంస్కృతి కావాలి. పెద్ద చదవనక్కర్లా, చదివితే మంచిదే, కానీ మంచి సంస్కృతి లేదనుకోండి, ఎంత చదివినా ఎంత గొప్పవాడైనా వాడు తాగుబో తిరిగిపోతాడు. వాడికి ఏమైనా ఉపయోగమా? ఏం ఉపయోగం లేదు. అందుకనే గురువు గారికి ఆశీర్వాదం తీసుకుని ఏం తీసుకోవాలి? మంచి భక్తుడు వాళ్ళని ఆశీర్వాదం చేయని చెప్పాలి. ప్రభుపాదుల వారి తండ్రి, ప్రభుపాదులు వాళ్ళ తండ్రి గౌర్ మోహన్ దే, ఆయన వైష్ణవులంతా వాళ్ళ ఇంటికి పిలిపించి నా కొడుకుని మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వండి, అతను మృదంగ ప్లేయర్ కావాలి అని డిస్కస్ చేసేవాడు. కాబట్టి ఆయన అడిగారంట వాళ్ళ గురువు గారిని, మీ గురువు గారు ఎప్పుడు కూర్చొని జపం చేసుకుంటుంటాడు, నువ్వు తిరుగుతూ ఉంటావు ఎందుకు ప్రచారం? మీ గురువు గారు లేక కూర్చొని జపం చేసుకోవచ్చు కదా అన్నారంట. సంబడి షుడ్ టేక్ కేర్. సనాతన లేడా? అప్పుడు భక్తి సిద్ధాంత ఠాకూర్ అన్నాడంట, మా గురువు గారు బ్యాటరీ లాంటి వాడు. బ్యాటరీ ఏం చేస్తుంది? కూర్చొని ఉంటుంది ఒక చోట. కదులుతుందా బ్యాటరీ? కదలదు. కానీ బ్యాటరీ నుంచి ఏమొస్తుంది? ఛార్జ్ వస్తుంది. కానీ నా గురువు గారు ఒక బ్యాటరీ లాంటి వాళ్ళు, ఆయన నుంచి నాకు ఛార్జ్ ఎప్పుడు వస్తుంటుంది అని చెప్పారు. సో వితౌట్ గురూస్ మెర్సీ మనం ఎప్పుడు ఆధ్యాత్మిక చింతన ముందుకు వెళ్ళలేమండి. ఇప్పుడంతా ట్రెండింగ్ స్వాములు ఏమంటారు? నేను నా గురువు కంటే గొప్పవాడు అంటారు. అవునా? మీరు చూస్తారా ఇంటర్నెట్లో? ఐఎమ్ గ్రేటర్ దాన్ మై గురు అలా అంటున్నాడు. రాసుకెళ్ళవాడు, వాడి జ్ఞానం రాదు, అజ్ఞానం వాడు. మీ గురువు గారు ఏమంటారంటే నేను సెల్ఫ్ మేడ్ గురు. ఎంతమంది ఉన్నారండి ఇండియాలో సెల్ఫ్ మేడ్ గురుస్? ఒక 2 సంవత్సరం చూసిన తర్వాత మళ్ళీ ఎక్కడ కనపడతారు వాళ్ళు? జైల్లో. టీవీలో ఎక్కువ కనపడ్డారు అనుకో, తర్వాత ఎక్కడ కనపడతారు? చాలా మంది గురువులు జైల్లో ఉన్నారు. ఎందుకంటే ఈ 4 సాంప్రదాయాలు ఎవరైతే వస్తారో వాళ్ళే నిజమైన గురువు అంటే. మీ గురువు అని ఎవరైనా అడిగారు అనుకోండి, మీ గురువు గారు ఎవరైనా అడగాలి మీరు. అలాంటి గురువు ఆశ్రయం తీసుకోవాలంటండి. ఈ 4 సాంప్రదాయాలు ఎవరైతే వస్తారో వాళ్ళ యొక్క ఆశ్రయం తీసుకోవాలి. ఆశ్రయం ఎలా తీసుకోవాలంట? తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. అలాంటి వాటికి సేవ చేస్తూ ప్రశ్న అడిగితే, ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన, అంటే వీ కెన్ అండర్స్టాండ్ నాలెడ్జ్ ఈవెన్ డోంట్ బిఫోర్ రీడింగ్ దిస్. ఇది చదవనక్కర్లేదండి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ వర్స్ ఇది.
సో జ్ఞానం ఎట్లా పొందాలో భగవంతుడు చెప్పాడు స్వయంగా, అవునా? తర్వాత వీ హ్యావ్ ఓన్లీ 10 వర్సెస్ ఉన్నాయండి, 5 వర్సెస్ ఉన్నాయి, డిస్కస్ చేద్దాం. తర్వాత కృష్ణ ఇస్ టెల్లింగ్, ఈవెన్ ఇఫ్ యూఆర్ కన్సిడర్డ్ టు బి ద మోస్ట్ సిన్ఫుల్ ఆఫ్ ఆల్ సిన్నర్స్, ఈ నాలెడ్జ్ రావడంలో ఏం లాభము? అంతే కదా, ఈ జ్ఞానం పొందాలి అంటున్నారు స్వామి. ఈ జ్ఞానం పొందితే ఏం లాభము చెప్పండి? లాభం లేదేం పని చేయదు మనం. ఇప్పుడు ఈ నాలెడ్జ్ వల్ల ఏం లాభమో చెప్తున్నాడు భగవంతుడు. వాట్ ఈస్ యూజ్ ఆఫ్ దిస్ నాలెడ్జ్? భగవద్గీత చదవడం వల్ల ఎటువంటి లాభం కలుగుతుంది చెప్తున్నాడు, వింటారా? 2 వర్సులే. ఈవెన్ ఇఫ్ ఆర్ కన్సిడర్డ్ టు బి మోస్ట్ సిన్ఫుల్ ఆఫ్ ఆల్ సిన్నర్స్, వెన్ ఇఫ్ ఆర్ సిచ్యువేట్ ఇన్ బోట్ ఆఫ్ ట్రాన్సెండెంట్ నాలెడ్జ్, యు బి ఏబుల్ టు క్రాస్ ద ఓషన్ ఆఫ్ మిజరీస్. ఈ భౌతిక భవసాగరం దాటగలుగుతామంటండి ఈ జ్ఞానం పొందితే. ఎలాంటి పాప అయినా కూడా పర్వాలేదండి. కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు, అవర్ కర్మ విల్ బర్న్ ఇన్ టు యాషెస్. మన యొక్క కర్మ, ఈ యొక్క ఏదైతే భౌతికమైన కర్మలు ఉన్నాయో అవన్నీ కూడా బూడిదైపోతాయంటారు. దేనివల్ల? ఈ నాలెడ్జ్ పొందడం వల్ల. నెక్స్ట్ కృష్ణ టెల్స్ ఆల్ దీస్ వర్సెస్, in this world there is nothing to be sublime and pure as transcendental knowledge. Such knowledge is mature fruit of all mysticism, and one who is become accomplished in practice of devotional service enjoys this knowledge within himself in due course of time. Krishna is appreciating this knowledge. Krishna is telling what is the use of learning this knowledge. జ్ఞానం పొందడం వల్ల లాభం ఏదో చెప్తున్నాడు అండి చాలా అద్భుతంగా. A faithful man who is dedicated to transcendent knowledge and who subdues his senses is eligible to achieve such knowledge, and achieved it has quickly attains supreme spiritual peace. జ్ఞానం పొందే ఏమవుతుందండి? You'll get peaceful. You want to be peaceful? Yes? What's your name? How some want to become very peaceful? Give him a big clap. అంతే కదండి, అందరూ ఓం శాంతి, శాంతంగా ఉండాలి. ఏం ప్రభు మీ జీవితం అంటే ప్రశాంతంగా ఉండాలి. ఉంటున్నారు ప్రశాంతంగా? పీసెస్ ఆఫ్ మైండ్, నైస్. బట్ కృష్ణ ఇస్ టెల్లింగ్, when you get this knowledge you will become peaceful. See, such a beautiful thing. We all be, మన అందరూ కూడా శాంతంగా ఉండాలనుకుంటామా? ప్రశాంతంగా ఉండాలి. పుస్తక విత్తనం చేస్తుంటాం కదా, ఏముంది సామ జీవితంలో ఏం లేదు, ప్రశాంతంగా ఉండాలి. ఉండగలుగుతారు ప్రశాంతంగా? ఎవరు లేరండి. నోబడీ ఈజ్ పీస్ఫుల్, ఎవ్రీబడీ ఈజ్ ఫైటింగ్. విత్ హూమ్? విత్ మైండ్. మనస్సస్త్రియాని ఇంద్రియాని. మైండ్ ఈజ్ అ ప్రాబ్లం. పొద్దున్న ప్రభు కూడా చెప్పాడు, మన మనస్సు నిగ్రహించుకోలేదనుకోండి, అన్ని నిగ్రహించుకున్న వ్యర్థమే. టు కంట్రోల్ మైండ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ థింగ్, రైట్? యు అగ్రీ? ఈవెన్ అర్జున ఇస్ టెల్లింగ్, అర్జునుడు చెప్తున్నాడు, ఈ మనస్సును నిగ్రహించుకోండి, నా వల్ల కాదు నాయన అని చెప్తున్నాడు. బట్ డివోటీస్ ఆఫ్ కృష్ణ దే ఆర్ వెరీ ఎంగేజ్డ్. పొద్దునంతా వచ్చారు, సేవ చేశారు, మళ్ళీ సాయంకాలం వచ్చారు, 12 hours భక్తి చేస్తున్నారు కంటిన్యూస్గా మన భక్తులు. ఎట్లా? హౌ వీ కెన్ కంట్రోల్ మైండ్? ఎన్ని ఐడియాస్ ఉంటే చెప్తారా నాకు? డివోటీ అసోసియేషన్, మంచి భక్తుల సాంగత్యం అంట. ఎందుకంటే ఫేక్ ఇట్ అండ్ మేక్ ఇట్. భక్తుల ముందుకు సేవ అనుకుంటాము, మనం పరమ భక్తులు అయిపోతాం. వాళ్ళ ముందరకు రాగానే ఓన్లీ భక్తి గురించి డిస్కస్ చేస్తాం. ఫేక్. మన మనసులో చైతన్యం లేదు, కానీ భక్తులు వచ్చారు కదా, ఏం చెప్పాలి వాళ్ళకి? భక్తి గురించి చెప్పాలి. గొప్ప భక్తులుగా మనం యాక్ట్ చేయాలి కదా. యాక్ట్ చేసి ఒకరోజు భక్తులు అయిపోతామంట. ఇంకా
హరినామం చేయడం వల్ల. హరే కృష్ణ జపం చేస్తే మన మనస్సు ప్రశాంతంగా ఉంటుందంటండి, నిగ్రహించుకోవచ్చు అంట. అందరూ జపం చేస్తున్నారా? ఎంతమంది హరే కృష్ణ జపం చేస్తున్నాం? మనకి భక్తిలో చాలా పద్ధతులు ఉంటాయండి. మనం రోజు చాలా బిజీ, ఎవరినైనా బిజీ అని చెప్తారు. దయచేసి ప్రతిరోజు ఒక 10 నిమిషాల పాటు జపం చేయండి. 10 మినిట్స్ ఫర్ కృష్ణ. మీరు 10 నిమిషాల కోసం కృష్ణుని కోసం చేసేదే 23 గంటల 40 నిమిషాలు కృష్ణుడు మీకు టైం ఇస్తాడు. ఇఫ్ యూ డూ 10 మినిట్స్ ఫర్ కృష్ణ, కృష్ణ విల్ గివ్ రెస్ట్ ఆఫ్ హిస్ టైం టు యూ. ఎంత మంచి ఆఫర్ కదా. మన ఇంట్లో వాళ్ళకి ఒక 2 అవర్స్ ఇచ్చామనుకో, టైం ఇచ్చామనుకోండి, వాళ్ళు 22 మనకి ఇస్తారా? ఏమి ఇవ్వరు, ఎవ్వరు ఇవ్వరు. ఎంత టైం ఇచ్చినా నాకు టైమే ఇవ్వరు అని చెప్తారు. అవునా? ఎంతన్నా భౌతిక జీవితంలో ఎంతన్నా సేవ చేయి. ఏం చేసావు నాకు జీవితంలో? జీవితాంతం సర్వీస్ చేయి. బిడ్డలు మీరు చేస్తా చాలామంది, నాకేం చేసావు నాన్న నువ్వు? జీవితాంతం సేవ చేశాడు తండ్రి. పిల్లలు ఏం చెప్తారా? నాన్న నా జీవితాన్ని నాకు ఎంత హెల్ప్ చేసావు, నన్ను బాగా పెంచావు, మంచి అభివృద్ధి చేస్తాను. ఎప్పుడైనా వచ్చి తండ్రికి థ్యాంక్స్ చెప్తారా? ఈరోజు ఫాదర్స్ డేనా, నిన్న ఫాదర్స్ డేనా? చెప్పండి తండ్రికి థ్యాంక్స్. నేను కూడా చెప్పలేదు. నిజమైన తండ్రి ఎవరు మనకి? భగవంతుడు. అన్నీ ఇస్తున్నాడు. కరెంట్, లైట్ ఇస్తున్నాడు, గాలి ఇస్తున్నాడు, నీళ్ళు ఇస్తున్నాడు. భగవంతుడికి ఎప్పుడైనా మనం థ్యాంక్స్ చెప్పుకున్నామా? చెప్పుకోలేదు. ఈ జన్మలో మనం ఈ తండ్రి కొడుకులం, ఇంకో జన్మలో ఇంకోరు కొడుకులం, ఇంకో జన్మలో ఇంకో, అట్లా మారుతూనే ఉన్నాం. కానీ నిజమైన తండ్రి ఎవరు మనకి? భగవంతుడు. సో మనందరికి కూడా కృతజ్ఞత భావం ఉండాలి భగవంతుడి పైన. కృతజ్ఞత భావన ఉంటే మా బిజినెస్ డబ్బులను ఇచ్చేయండి స్వామిని అడగడం లేదు ఎవరిని. కొద్ది సమయం పాటు జపం చేయండి. చేస్తారా? ఎవరన్నా ప్రయత్నం చేస్తారా? ఒక 10 నిమిషాలే అండి, ఎక్కువ టైం వెళ్ళక్కర్లేదు. నామ్నా మకారి బహుదా నిజ సర్వశక్తి. భగవంతుడు స్వయంగా ఆయన శక్తిని అంతా ఈ నామంలో ఇచ్చాడంటాడు. మొత్తం మన డబ్బంతా తీసుకుని లాకర్లో పెడతాం కదా, బంగారం అంతా. అట్లా కృష్ణుడు ఆయన శక్తిని అంతా ఈ నామానికి ఇచ్చాడు. ప్రతిరోజు కొద్ది సమయం పాటు నామ జపం చేయండి. చేస్తే మీరు ఎంత టైం కృష్ణుడికి ఇస్తారో మిగతా టైం అంతా కృష్ణుడు మీకు ఇస్తాడండి. స్పెషల్ ఆఫర్, బంపర్ ఆఫర్. సో ఈ జ్ఞానం పొందడం వల్ల కన్క్లూజన్ చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు. లాస్ట్ ఏం చెప్తున్నాడంటే, therefore the doubts which have arisen in your heart out of ignorance should be slashed by the weapon of knowledge, armed with yoga. O Bharata, stand and fight. కన్క్లూజన్ చెప్తున్నాడు భగవంతుడు. ఎప్పుడైతే జ్ఞానం వింటామో, ఈ జ్ఞానం మనం పొందుతామో, అన్ని సందేహాలు పోతాయంటండి. ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? ప్రతిరోజు మన మనసులో ప్రతి నిమిషము డౌట్సే. హరే రామ హరే కృష్ణ టెంపుల్కి వస్తే మంచిదా కాదా? గూగుల్ రివ్యూస్ చూడాలా. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బాగుందా, అమరావతిలో రియల్ ఎస్టేట్ బాగుందా? అవునా? రియల్ ఎస్టేట్ రోజు ఈ క్వశ్చన్సే. ఈ గవర్నమెంట్ బాగుందా, ఆ గవర్నమెంట్ బాగుందా? ఇంతకుముందు నేను ప్రేమించిన ఆమె బాగుందా, ఇప్పుడు పెళ్లి చేసుకుని ఏం బాగుందా? ఎప్పుడు కన్ఫ్యూజనే అండి మైండ్లో. ఇది చేస్తే బాగుంటుందా, ఇంకోటి చేస్తే బాగుంటుందా? ప్రతిరోజు మనకి ఈ మనస్సు బుద్ధితో కొట్లాట, ఫైటింగ్ ఎవ్రీ మినిట్. స్వామి గులాబ్ జామున్ పెడతాడా, జిలేబీ పెడతాడా ఈరోజు? అవునా? ప్రతి నిమిషం మన సందేహం ఉందా లేదా? ఎవ్రీబడి హ్యాస్ క్వశ్చన్స్. అవునా?
మనందరికీ ఆల్ ద టైమ్ వి స్ట్రగుల్ విత్ సో మెనీ కన్ఫ్యూజన్. అవునా? వి ఆల్ హ్యావ్ కన్ఫ్యూజన్. ఎస్. నా కొడుకు బాగా చూసుకుంటాడా, కూతురు బాగా చూసుకుంటుందా, అమెరికా కొడుకు ఎక్కువ డబ్బులు ఇస్తున్నాడా, హైదరాబాద్ కొడుకు ఎక్కువ డబ్బులు ఇస్తున్నాడా? ఈ డౌట్స్ ఎప్పుడు ఉంటాయండి. అందుకనే ఎప్పుడైతే భగవద్గీత చదివామనుకోండి, కొద్దిసేపు రోజులో ఒక 5 నిమిషాల పాటు ఒక్క శ్లోకం, ఈ డౌట్స్ అంతా పోతాయండి. మీకు ఏదైనా మంచి సందేహం వస్తే ఎవరిని అడుగుతారు? ఫస్ట్ ఫోన్ ఎవరు చేస్తారు? చేతులు పైకి చెప్పండి. ఫాదర్. వెరీ గుడ్. ఫాదర్స్ డే కదా, ఫాదర్ అని చెప్తున్నారు. వెరీ గుడ్. మీకు ఎవరన్నా మంచి డౌట్, స్ట్రాంగ్ డౌట్ వచ్చిందనుకో, ఎవరికి ఫోన్ చేస్తారు? ఎవరు చెప్పారు? టీచర్. బా, వెరీ గుడ్. ఇంకా మదర్, తల్లి కదా. ఎటువంటి బాధ ఉన్నా కూడా, ఎటువంటి సంతోషమైనా ఫస్ట్ ఎవరికి ఫోన్ చేస్తాం? మదర్ చేస్తాం. అవునా? శాస్త్రం తల్లి లాంటిదండి. తండ్రి భగవంతుడు, తల్లి ఎవరు? శాస్త్రం. మీకు ఎప్పుడు డౌట్స్ ఉన్నా కూడా ఈ పుస్తకం తీసి చదవండి. నేను ఒకసారి అమెరికాలో పుస్తకాలు వితరణ చేస్తున్నా. నేను చెప్పాను ఇంతకుముందు కూడా. ఒక ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్తే ఆయన ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు భగవద్గీత తీసుకున్నాడు. ఒక 3 నెలల తర్వాత వెళ్ళాము, భాగవతం తీసుకున్నాడు. మళ్ళీ గ్యాప్ వచ్చింది, పోలేదన్నమాట. 6 months తర్వాత వెళ్ళామన్నమాట. మీరు చాలా నుంచి వెయిట్ చేస్తున్నా, మీరు రాలేదే, చదివేశారు అన్ని పుస్తకాలు, ఇంకా పుస్తకాలు ఇవ్వండి అన్నాడు. వి గేవ్ చైతన్య చరితామృత. ఇట్స్ ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం. ఆయన ఏం చెప్పాడంటండి, నాకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మైండ్లో ఎటువంటి ఇబ్బంది ఉన్నా, ఈ ఒక్క పేజీ చదివితే నాకు అన్ని సందేహాలు తీరిపోతున్నాయని చెప్పాడు. ఇది వాస్తవంగా జరిగిందండి, వాస్తవంగా చెప్పాడు ఆయన. మీరు ఎప్పుడన్నా ఈరోజు సాయంకాలం వెళ్ళండి ఇంటికి, అందరి దగ్గర భగవద్గీత ఉందా? యాజ్ ఇట్ ఈస్ ప్రభుపాల్ వారిది. మీ మనసులో బాగా తలుచుకొని పేజ్ ఓపెన్ చదవండి. ఐ విల్ గ్యారంటీ యూ విల్ గెట్ సొల్యూషన్. మనకి మనసులో ఎలాంటి ఆలోచన ఉంటే భగవంతుడు, కృష్ణ గివ్ ఆల్ ద సొల్యూషన్స్. అందుకే శాస్త్రం చదవాలండి. శాస్త్రం చదవకపోతే 10,000 దీక్ష, 20,000 మోక్షం, 30,000 వైకుంఠం, సాములు దక్షిణ ఇచ్చుకుంటూ కూర్చోవాలంత జీవితాంతం. మన మనసులో మార్పు రాదు. ఎంతమంది సాములు వచ్చారు, ఎంతమంది వెళ్ళిపోయారంటే జైలుకి, చాలామంది వెళ్ళిపోయారు. అందుకని ఎవరన్నా చెప్పారనుకోండి, గురువు, సాధువు, శాస్త్రము, ఈ 3 మ్యాచ్ అవ్వాలండి. ఎవరన్నా చెప్పారనుకోండి, ఈరోజు పిలకస్వామి ఏదో చెప్పాడు క్లాస్లో, ఈ పుస్తకంలో ఉండాలండి. లేకపోతే పిలకస్వామి చెప్పింది అంతా తప్పే. జనాలు, మీరు సోషల్ మీడియా చూస్తే ఏందెన్నో చెప్తుంటారు, వినడానికి చాలా బాగుంటుందండి. కానీ ఎక్కడ రాశారండి ఆ పుస్తకంలో, శాస్త్రంలో రాయలేదు. అందుకే గురువు, సాధువు, శాస్త్రం చాలా ముఖ్యం. కాబట్టి దయచేసి శాస్త్రాన్ని అధ్యయనం చేయండి. మీకు టైం లేకపోతే మన భక్తులు క్లాసులు ఉంటాయి, వినొచ్చు. ఆన్లైన్లో, యూట్యూబ్లో చాలా క్లాసులు ఉంటాయి, వినొచ్చు. కానీ పుస్తకం తీసి చదవడం అనేది మన ధర్మం అండి. పుస్తకం చదవకపోతే ప్రభుపాదుల వారి సాంగత్యం దొరకదు. మనం ఏం చెప్పుకున్నాం ఇప్పుడు? ఈ జ్ఞానం పొందాలంటే ఏం చేయాలి? ఫస్ట్ వి షుడ్ టేక్ అసోసియేషన్ ఆఫ్ దోస్ గ్రేట్ సోల్స్. తద్విధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ. సాధువుల సాంగత్యం తీసుకోవాలంట, గురువు గారి సాంగత్యం తీసుకోవాలంట. మనం 23rd ఫ్లోర్లో ఉన్నాం మియాపూర్లో. సాధువులు ఎక్కడున్నారండి? వస్తారా మీ ఇంటికి రోజు సాధువులు? మా ఇంటికి అయితే ఎవరు రారు. సాధువుల సాంగత్యం ఎలా తీసుకోవాలి? ప్రభుపాదుల వారు, ఆచార్యులు ఈ పుస్తకాల్లో ఉన్నారండి. బై టేకింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ గురువు,
యు ఆర్ టేకింగ్ అసోసియేషన్ ఆఫ్ గురు. వాణి వాపు అంటే వినడం ద్వారా గురువు సాంగత్యం తీసుకోవచ్చు అంటండి. సో ఎవ్రీడే ఇఫ్ యూ రీడ్ దిస్ బుక్స్ యువర్ అసోసియేటింగ్ విత్ శ్రీల ప్రభుపాద్. వైష్ణవులు గొప్పవాళ్ళు వాళ్ళ సాంగత్యం పొందాలంటే ఏం చేయాలి? రోజు 10 నిమిషాల పాటు చదువుకోవాలండి. చదువుతున్నారు రోజు? ఈ పుస్తకాలు ఎవరన్నా ప్రయత్నం చేస్తున్నారా? ఎంతోమంది సోషల్ మీడియా అంతా చూడకండి, కొద్దిసేపు 10 నిమిషాలు చదవండి. చదువుతారా? ఎంతమంది ప్రయత్నం చేస్తారు ప్రతిరోజు? 10 నిమిషాలు అండి, ఎక్కువసేపు చదవకండి. 10 నిమిషాలు ఒక్క శ్లోకం చదువుతారా? రోజు ఒక శ్లోకం చదివితే ఎన్ని రోజులు బౌద్ధ కంప్లీట్ చేయొచ్చు? 2 సంవత్సరాలు. మనం ఇంకా బతికే ఉంటాం, కరోనా ఇప్పుడు రాదు. మీరంతా ఇక్కడే ఉంటారు. ఈ రోజు నుంచి రోజు ఒక శ్లోకం చదివితే ఎన్నేళ్ళు పడుతుంది? 2 సంవత్సరాలు పడుతుంది. మనం గ్యారంటీగా ఉంటామా? 100% గ్యారంటీ లేదండి. కానీ చదవండి దయచేసి. టేక్స్ 5 minutes. ఎవ్రీబడి కెన్ రీడ్ దిస్ బుక్స్. సో కన్క్లూజన్ ఏం చెప్పాడు కృష్ణుడు? స్టాండ్ అండ్ ఫైట్, ఆల్ యువర్ కన్ఫ్యూషన్స్ విల్ క్లోజ్. శాస్త్రం యొక్క సారాంశం ఏంటండి? వేదాలు ఒకటి సారాంశం ఈ గీత. జ్ఞానం సారాంశం ఏంటండి? భక్తి. రైట్? భక్తి ఎలా చేయాలి? ఈ కలియుగంలో పూజ చేయాలి. భగవంతుడు చాలా సులువు చేశాడండి. హరేర్నామ హరేర్నామ హరేర్నామేవ కేవలం కలో నాస్తేవ 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 గతిరన్నతి. కృష్ణ మేడ్ ఇట్. ఎందుకంటే మనం ఫాస్ట్ ఫుడ్ తినాలి కదా, పొద్దున్న లేసి త్వరగా తినేయాలి, త్వరగా పరిగెత్తాలి. మనకు టైం ఉందా? టైం లేదు. కృష్ణుడు తెలుసు మియాపూర్లో ఎవరికి టైం లేదు. నేను చాలా సింప్లిఫై చేశాడండి. భక్తి చేయాలంటే మీరు హిమాలయాలకు పోనక్కర్లేదు, కాశీకి పోనక్కర్లేదు, రామేశ్వరం పోనక్కర్లేదు, ఎక్కడికి పోనక్కర్లా. మియాపూర్లోనే ఉండి భక్తి చేయొచ్చు. స్థానే స్థితిగతాం చైతన్య మహాప్రభు చెప్పాడు. ఎక్కడుంటే అక్కడే కూర్చొని భక్తి చేయొచ్చు అంటాడు. ఎలా చేయాలి భక్తి? నామ సంకీర్తన చేయాలి. నామ సంకీర్తన కృష్ణుడు నామరూపంలో వచ్చాడండి. ఎప్పుడైతే నామ జపం చేస్తారో భగవంతుడికి సేవ చేసినంత ఫలితం అండి. నామ సేవ చేయాలి. ఎప్పుడైతే మీరు నామ సేవ చేస్తారో భగవంతుడికి డైరెక్ట్గా సేవ చేసినట్లు. ద బెస్ట్ సర్వీస్ వీ కెన్ డూ ఫర్ లార్డ్ ఇస్ బై చాంటింగ్ హిస్ హోలీ నేమ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.